కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మనము కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. దేవుని వాక్యమును మనం ధ్యానించుకునేటప్పుడు శ్రద్ధ కలిగి ఆయన వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వినుట కొరకై మిమ్మల్ని మీరే సిద్ధపడండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చాలని, దేవుని యొక్క చిత్తమును జరిగించాలని, మన యొక్క బ్రతుకులలో దేవుడు గొప్ప కార్యము చేయాలని, ఆయన చేసిన కార్యముల వలన మనందరము కొరకు దినదినము అభివృద్ధిలోనికి రావాలి. ఎలాంటి బలహీనత ఉన్నా నిజముగా ఈరోజు దేవుడు ఆయనతో నువ్వు కలిసి మెలిసి ఉన్నప్పుడు, ఆయన చిత్తమును నువ్వు జరిగించినప్పుడు, ఆనాడు మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్లు తెప్పించిన దేవుడు ఈరోజు మన బ్రతుకులలో మనకెందుకు మేలులు చేయడు? ఆయన మేలులు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆలోచించాడు. నిజముగా చనిపోయిన లాజరును తిరిగి లేపినటువంటి ఆయన మన బ్రతుకులలో కార్యాలు చేయకపోవటానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసము. అవిశ్వాసం వలనే ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేకపోయిను అని రాయబడింది. ఈరోజు యేసు ప్రభు వారిని నమ్మాలని ఆశ ఉన్నది, కానీ యేసు ప్రభు ద్వారా మేలులు పొందుకోవాలనేటువంటి ఆలోచన మనసులో లేదు. నమ్మాలనే దానికంటే, మేలులు పొందుకోవాలని దానికంటే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయనే అన్ని మనకు ఇస్తాడు. కానీ కొన్ని విషయాలలో మనం బలహీనులమైపోతున్నాం. ఎందుకు మన జీవితాలు మేలులతో తృప్తిపరచలేకపోతున్నాడో ఈరోజు అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరికీ దూరముగా ఉండేవాడు కాదు. ఒకళ్ళను త్రోసివేసి మరొకలను దగ్గరికి తీసుకునేవాడు కాదు. అందరినీ దగ్గరికి తీసుకొని అందరికీ మేలు చేయాలనుకునేవాడమ్మ దేవుడు. కాబట్టి ఈరోజు కొంతమంది మేలులు పొందుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు. ఎందుకు నా జీవితం ఇంకా ఇలాగనే ఉందని ఆలోచిస్తే, నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు దేవుడిని పట్టించుకునే స్థితిలో లేవమ్మా. మీరు బాగా చూస్తే ఆలోచిస్తే, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారికి తెలియచేస్తాం. డాక్టర్ గారు ఇంజెక్షన్ వేయటానికి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సహకరించకపోతే ఆయన ఇంజెక్షన్ వేస్తాడమ్మా. అతనికే ఇష్టం లేనప్పుడు నాకెందుకు ఈ బాధ అని తెలియపోతుంటాడు. కాబట్టి దేవుడు కూడా మనకు మేలు చేయాలనుకున్నప్పుడు మనము ఆయన చెప్పినట్టు వింటే మనకు మేలు ఖచ్చితంగా చేస్తారు. ఒకే సమయంలో ఒక చిన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బైబిల్ను చదువుతున్నప్పుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం జరగాలి. గొప్ప మేలు జరిగించేటువంటి దేవుడు ఈ వాక్యమును పంపించి మీ హృదయాలలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని నిదానముగా జాగ్రత్తగా చదువుదాం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన కాక ఆమె. ఇక్కడ వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. ఈ సందర్భమును మనం జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు
ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని చిత్తము నెరవేర్చాలి యేసు ప్రభువారు. ఆయన చెప్పింది చేసేటువంటి దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయములలో యేసు ప్రభువారు మనకు ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 36వ వచనం చదివినప్పుడు, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అనే మాట రాస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ప్రార్థన చేయమని మనకు చెప్పాడు. ఆయన ఏమి చేయలేదనుకున్నారా? ఆయన ఎలా కాలం గడుపుతున్నాడంటే, ఆయన జీవితంలో మనము కాలము గడపటానికి ఏం చేస్తామంటే, అక్కడ కొంత సమయము, ఇక్కడ కొంత సమయము, పొలములోను, మన పని బాటల్లోను, టీవీల ముందు, సెల్ ఫోన్తో కాలము గడిపేస్తూ ఉంటాం. ఇంకా ఖాళీ సమయం దొరికిందంటే ఇంటిలోనికి వెళ్ళి మంచానికి అడ్డం పడి పడుకొని నిద్రపోతూ ఉంటాం. అమ్మా జాగ్రత్త, వాక్యమేనండి, చాలా జాగ్రత్తగానండి. ఎవరివి కొరక మన జీవితంలో మనము మేలు పొందాలని మనము దేవుని దగ్గరకు వస్తున్నాము, కానీ మనం మేలు పొందటానికి మనం అర్హులమా కాదని ఆలోచించాం. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఇదిగో జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట శక్తి కలిగి నిలుచుటకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభువారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన చేసిన పని కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రతి దినం అంటమ్మా, ఆదివారం ఒక్కటేనా ప్రతి దినం అంటే? సోమవారం ఒక్కటేనా? మంగళవారం ఒక్కటేనా ప్రతి దినం అంటే? ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడంట? పగటి యందు దేవాలయములో బోధించచ్చు. ఎప్పుడు బోధిస్తున్నాడమ్మా? పగలు. రాత్రి ఎందుకు బోధించట్లేదు? బాగా వినాడు. రాత్రి ఎందుకు బోధించట్లేదయ్యా? ఎందుకు బోధించలేకపోతున్నారు రాత్రి? ఆ రోజులలో రాత్రిలలో ఎంత వెలుతురు, కరెంటు ఎన్ని ఉండేది కాదు, ఇదంతా ఉండేది కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో కుదిరేది కాదు. మనం ఏం చేస్తున్నాం? పగటి సమయంలో పనులు చేసుకుంటున్నాం. రాత్రి సమయంలో ఒక అరగంట దొడొచ్చాడు కూర్చోవాలంటే మనకు ఈ యొక్క కొండ తీసుకొచ్చి మన నెత్తిని పెట్టినంత బరువుగా ఉంటుంది ఆడ. అంతే కదమ్మా? మీరు కొండ ఉంది కదా, మన పోయి చూసాం, తమ్ముడు తెలిసి చూసామంటే ఆ కొండ తెచ్చి మీ నెత్తిని పెడితే ఎంత బరువు అవుతుంది? అంత భారంతో తలలు వంగిపోతున్నాయి, కానీ యేసు ప్రభు మాటలు వినటానికి సిద్ధపడటం లేదు. పగటి యందు ఆయన ప్రతి దినము, ఈ రోజు ఆ రోజు ఏమి లేదు, ప్రతిరోజు బోధించుచూ ఉన్నాడు. రాత్రి కాలంలో ఏం చేస్తున్నాడంట? ఒలీవల కొండకెళ్ళి ప్రార్థనలు చేయుచుండెను. ఆమె ఇప్పుడు దానికి రివర్స్ ఏమైందంటే, బాగా వినండి, పగటి యందు దేవుని మాటలు చెప్పటానికి దైవజనులమైన మేము ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ వస్తుంటాం. రాత్రి యందు సువార్త చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాత్రే కదా మీరు ఖాళీగా ఉండేది, పగులు ఖాళీగా ఉండలేరు కదా. పగులు ప్రార్థన ఎటువరని అత్తరమ్మా? రోజు పగులు ప్రార్థన పెడతామంటారు అత్తర. మరి ఇక్కడ ఏం జరిగింది? ప్రతి దినము ఆయన దేవాలయములోనికి వెళుచు బోధించుచూ ఉండేను. ప్రతి దినము బోధించుచున్నారు. అయితే జనములు ఏం చెప్తున్నారంట? ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధలకు పెందలకడే వచ్చుచుండిరి. పెందలకడే అంటే ఉదయకాలం కాగానే వాళ్ళందరూ కూడా సిద్ధపాటు కలిగి, ఇదిగో ఈ రోజు బోధకుడు మన ప్రాంతంలోనికి వస్తున్నాడు, మన ప్రదేశంలో దేవుని మాటలు చెబుతున్నాడు, మనం వెళ్ళి మన జీవితాలను బాగు చేసుకుందామని పెందలకడే లేచి రెడీ అయిపోతున్నారంటాడు. ఈరోజు దేవుని సేవకుడు ఈ ప్రదేశానికి వస్తారు. రోజు రారు కదమ్మా. రోజు మేమేమన్నా వస్తున్నామా? రోజు రావటం లేదు. శుక్రవారం అనేది మీకు ఫిక్స్ అయిపోయింది. శుక్రవారం మేము ఇక్కడికి వస్తున్నామనగానే మీరు ఎంతమంది సిద్ధపాటు కలిగి ఆశతో ఇక్కడికి రావాలని ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి.
ఒక సిద్ధపాటు, ఒక ఆసక్తి, ఒక ఆశ. నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మాటలిని నా జీవితాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఆశ ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆకలమైన వాడికి అన్నం పెడితే తింటాడు, కానీ ఆకలి లేనివాడికి అన్నం పెడితే ఏం చేస్తాడమ్మా? త్రోసి వేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యేసు ప్రభు వారే ప్రతి దినము ఆయన జీవితంలో ఆయన చేసిన పని ఏంటంటే రోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి యందు ప్రార్థన చేస్తున్నాడు. పగటిలో సువార్త బోధించడానికి వెళ్ళిపోతున్నాడు ఆయా ప్రదేశాలకు. ఈ ఊరని ఆ ఊరని. ఇంకా చాలా మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను. మార్కు సువార్తలకు ఒకసారి వద్దాం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను, చూద్దాం. మార్కు సువార్త తీసారమ్మా. 1వ అధ్యాయము 35 వచ్చిన ఒకసారి చదువుకుందాం. 35. ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. చూడండి, ఆయన పెందలకడే లేచాడు, చీకటితోనే లేచాడు. అంటే ఇక్కడ సందర్భాన్ని బాగినండి. అక్కడ పగటి ఏం చేశాడు? సువార్త బోధించాడు. మరి ఇక్కడ ఏం చేశాడు? పెందలకడే లేచాడు. అంటే నైట్ పూట ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి కొంత సమయం కుడుకున్నాడు అనుకుందాం, నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోయినాడు, మళ్ళీ పెందలకడే లేచాడు. లేచి ప్రార్థన చేసుకుని ఏమంటారు చూడండి, అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడమ్మా? యేసు ప్రభువు ఎందుకు ప్రార్థన చేస్తాడయ్యా తెలుసా మీకు? ఇప్పుడు ఉదాహరణకు పెద్ద ఆయన వచ్చాడు, నేను ప్రార్థన చేస్తాడు. దేనికోసం ప్రార్థన చేస్తాడు? ఆయనకి ఏదైనా అనారోగ్యం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. దేనికోసము? వాళ్ళ యొక్క జీవితాలు ఏదన్నా అవసరాలు అక్కర్లు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని ప్రార్థన చేస్తాడు. మరి యేసు ప్రభువు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆమేన్. ప్రార్థన అంటే అర్థమైంది, దేవునితో మాట్లాడటం. ఏం మాట్లాడాలి? ఇప్పుడు మన సమస్యలు చెప్పుకునేది ప్రార్థన. బాగానండి, మన సమస్యలు దేవుడితో చెప్పుకునేది ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమి సమస్య ఉంది? ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకి ఏమి సమస్య ఉంది? ప్రతిరోజు బోధించాలి, వారి మధ్య సహించుకొని ఉండాలి. ఇంకా ఓకే, అదే చూడండి, ఇక్కడ పెందలకడే లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి, సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు ఎల్లుదము రండి, విందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అంటే ఎందుకు యేసు ప్రభువు ప్రార్థన చేసుకుంటున్నాడంటే, అయ్యా ఈ రోజు నేను సువార్త చేయడానికి వేరే గ్రామానికి వెళ్ళాలి, ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నీ కార్యము జరిగించయ్యా. నా వల్ల అయితే కాదు, ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను కనుక ఈ శరీరం ఏమవుతుంది? బలహీనమైపోతుంది. నాకు కూడా ఏమనిపిస్తుంది? రోజు ఏం పోదాములే, ఒక రోజు కూర్చుందామని అనుకుంటాడు ఆయన కూడా. రోజు ఏం ప్రార్థన పోదాములే, ఒక రోజు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించింది ఆయన కూడా. ఎందుకు? ఆయన ఎక్కడున్నాడు? శరీరంలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు పేతురుతో, ఇదిగో ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. అంటే యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ శరీరం కూడా బలహీనమైన శరీరమే. ఆ శరీరం ఏమనిపిస్తుందంటే, రాత్రి అంతా ప్రార్థన చేసావు, ఉదయకాలం వెళ్ళి బోధిస్తున్నావు, ఒక్కరోజన్నా రెస్ట్ తీసుకోమని ఆ శరీరం ఆయనకు చెబుతుంది. ఇప్పుడు నీ శరీరం నీకు చెప్తుంది, నీ శరీరం నీకు చెప్పుద్ది, నీ శరీరం నీకు చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది అంటే, అలిసిపోయావు, కొద్దిగా తోడి పండుకొని నిద్రపోమని నీకు చెప్తుంది నీ శరీరం. చెప్పలేదా? ఈరోజు చెప్పలేదా? ఎలా చెప్పిందంటే, చెప్పడం అంటే దానికి నోరు ఉండేమని చెప్పుద్దా?
మరి చెప్పడం అంటే రుజువు అని చెప్పండి, శరీరం బలహీన చెప్పండి. అదే చెప్పడం అంటే ఎలా చెప్పుద్ది, ఎలా చెప్పుద్ది అంటే పగులంతా పని చేసి వచ్చావు, నడుముల నొప్పులు వేస్తాయి, ఈ నడుముల నొప్పులే మనతో చెప్తాయి కొద్దిగా పండుకో అని, కాళ్ళ నొప్పులే మనతో చెప్తున్నాయి కొద్దిగా రెస్ట్ తీసుకోమని, గుండెల ఆ యొక్క కడుపుల నొప్పి మనతో చెప్తుంది కొద్దిగా పడుకోమని, ఈ తలకాయ నొప్పి మనతో చెప్తుంది కొద్దిగా రెస్ట్ తీసుకోమని. ఇది ఏంటంటే మనకు చెప్తుంది నేను నొప్పితో బాధపడుతున్నాను, కొంచెం దూరం పడుకుంటే పోద్దేమో. అది చెప్పడం అంటే. చెప్పడం అంటే నోరుండని కాదు. చెప్పడం అంటే ఏంది, మీకు ఏమనిపిస్తుంది అమ్మటే నడుముల నొప్పులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అక్క? ప్రార్థన, ఇక్కడ పాస్టర్ గారు వచ్చారు, ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, నీ మనసు ఏమనిపిస్తుంది, నీతో వెళ్ళి ప్రార్థనలో కూర్చో, వెళ్ళి ప్రార్థనలో కూర్చో, నీ మనసు చెప్తుంది. శరీరం ఏం చెప్తుందంటే నడుములు పోటు తెస్తున్నా, ఏం పోదాంలే అని చెప్తుంది. శరీరం చెప్తుంది నీతో మాట్లాడుకొని చెప్తుంది, నడుములు నొప్పులు వస్తాను నీకు అర్థం కావట్లేదా, నువ్వు ఎప్పుడెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు ఇనలేవు అని నీకే చెప్తుంది. అది నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు వినబుద్ధి కాదు, నడుములు నొప్పులు వస్తున్నాయి నువ్వు కూర్చొని చెప్తుంది. యేసు ప్రభు వారి శరీరం కూడా ఆయనతో చెప్తుందంట, రాత్రంతా ప్రార్థన చేసుకున్నావు, ఇప్పుడు పెందల కడే లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, ఈ పూట వెళ్ళి చెప్పకపోతేమిలే, ఇక్కడ అందరికీ చెప్పావు కదా, నువ్వు చెప్పకపోతే అన్నప్పుడు శిష్యులు వచ్చారయ్యా, అందరూ నిన్ను ఎదుగుతుంటే నువ్వేంది ఉన్నావంటే మనం ఇంకా సమీపంలో గ్రామాలకు వెళ్ళాలి, ఈ యొక్క ప్రాంతమే కాదు పక్కనున్న ప్రదేశాలకు వెళ్ళాలి. ఇప్పుడు వారం అంతా కూడా శుక్రవారం ఆదివారం ఒక రోజు, మంగళవారం ఒక ఊరు, బుధవారం ఒక ప్రదేశంలో, గురువారం ఒక ప్రదేశంలో, శుక్రవారం ఒక ప్రదేశంలో. ఎందుకంటే నా శరీరం అనిపిస్తుంటది, ఏం పోదాంలే, ఆటో వేసుకొని రోజు పోతుంటే నడువులు నొప్పులు వేస్తున్నా, ఏం పోదాంలే అని శరీరం అనిపిస్తుంటది. ఆత్మ ఏమనిపిస్తుంది అంటే సువార్త చేయటానికే కదా నువ్వు ఆ రోజు ఉద్యోగం వదిలేసింది, పనులు వదిలేసింది, అన్ని వదిలేసింది, ఈ రోజు ఇంట్లో పడుకుంటే ఎట్టా అని ఆత్మ అంటుంది. కానీ శరీరం ఏమంటుంది, కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, నడుముల నొప్పి, జ్వరం వచ్చింది, అలసట వచ్చింది. రోగం లేనుడు ఎవరు లేరు మా ప్రపంచంలో? ఎవరన్నా రోగం లేనుడు? నాకు జ్వరం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి చూశాను అనుకోండి, 2 రోజులు మంచం మీద అనుకుంటే 3 రోజులు నా యొక్క చంకలో కానీ నాలుగు కింద కానీ థర్మామీటర్ పెడితే నాకు 100 జ్వరం ఉంటుంది. వరకు మీరు ముసుకేసుకో 2 రోజులు ఉండండి, 3వ రోజు ఏమవుతుంది, డాక్టర్ గారు వచ్చి ఏంది నీరసంగా ఉందంటే నీరసంగా అది జ్వరం అయిపోతుంది. నీకు పనికి పోకుండా ఓరకు కూర్చొని అనుకోండి, మీరు కావాలని చూడండి 12 రోజులలో ఓరక తిని పండుకుంటే ఏమవుతుందో తెలుసా, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంటా, యాచరికి వేస్తుంటది. పెందల కడ మీరు రేపు చల్లాకాలం వస్తుంది కదా, 7 గంటలకి 8 గంటలకే అన్నం తిని పడుకుంటాం, పొద్దున్న ఎన్ని గంటలకు లేయాలి, 6-7 దాకా తెల్లారదు. అప్పుడు దాకా పడుకున్నాక ఒళ్ళు నొప్పులు లేస్తుంటాయి మంచం మీద. పెందల కాళ్ళు అయితే బాగుండి అనిపిస్తుంటది. అంటే ఎక్కువ దోడి ఏది కూడా మన శరీరానికి తగింది కాదు. అందుకని ఇప్పుడు శరీరము యేసు ప్రభు వారిని ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఏమని పెడుతుందంటే, ఇదిగో ఇంక నువ్వు రేపు సమీప గ్రామాలకు ఏమి వెళ్తావులే, అంత దూరం వెళ్ళాలంటే నడిచి అక్కడ పోతావు. అప్పుడు వాళ్ళు నడిచిపోవాలి. ఇప్పుడు మనకున్నట్టుగా ఆటోలు ఏం లేవు కదా, ఉంటే ఒంటలు ఉంటాయి, లేకపోతే యొక్క గుర్రాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనలాగా ఏమన్నా మాలాగా ఇప్పుడు ఆటోలు ఇవన్నీ ఉన్నాయి, బండ్లు ఏమన్నా ఏమీ లేవు, నడిచిపోవాలి. అంత దూరం నడిచేం పోదాంలే, అంతే కదా. ఇప్పుడు పాప మీరు చాలా మంది ఉన్నారు కదా, మీరు అందరూ పగులు ఏదో ఒక పని చేసి వచ్చి ఉంటారు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, వేరే ఊరు పోయి వచ్చినాడు, వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, పొద్దుగూకులు తిరిగి అలిసిపోతున్నాను, ఏం పోదాంలే అనిపిస్తుంది. శరీరం అంతే. ఆత్మ ఏమవుద్ది, దేవుని మాటలు వినటానికి సిద్ధపరిచినటువంటి ఆత్మను మనం బలపరుచుకోవాలంటే మన శరీరం మాట మనం వినకూడదు. ఎందుకంటే శరీరం దేనికోసం ప్రయాసపడుద్ది అంటే, ఒక మనిషి జీవితంలో ఏ దానికైతే అలవాటు పడతాడో దానికి తపన చెందుతుంటాడు ఈ మనిషి. నిజంగా ఇక్కడ నేను చదివినప్పుడు యేసు ప్రభు వారు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీరు కొంతమంది కొన్ని సమస్యల కోసం వచ్చారా, కొద్దిగా బాగలేదు, ఏదన్నా జబ్బు పోవాలి, ఏదైనా అనారోగ్యం పోవాలి. మీ జీవితంలో మీరు ఖాళీగానే ఉంటారు కదా, మీరు ఏ పనిలో పోరు కదా, పదమ్మా ఏమైనా పని పోతారా, మీరు ఏ పనిలో పోయి ఊరకనే కూర్చుంటున్న మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారా? పగులు పొద్దుగూకులు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, మంచిది. ప్రార్థన చేస్తున్నారు కదా. ప్రార్థన చేస్తే ఏం కావాలి? చూడండి బాగానండి,
ఇప్పుడు ఉదాహరణకు మీరు పొలంలోనికి పోయారు, మీకు అర్థం అవటానికి కాబట్టి మన భాషలో చెప్తున్నాను. పోయిన తర్వాత 2 మూటలు నారు ఉంది, ఆ నారు మొత్తం నాటుతున్నారు. నారు నాటిన తర్వాత పొలం ఏమైపోవాలి? అయిపోవాలి. అంటే పొలం అయిపోలేదంటే నారు, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరగాలి, జరగలేదంటే నువ్వు చేయలేదని అర్థం. ప్రార్థన చేస్తే ఏం కావాలి? కార్యం జరగాలి. ఎందుకు జరగాలంటే నువ్వు రోజు నుంచి తీసుకెళ్ళి 100 మొక్క తీసుకెళ్ళి నాడుతుంటే ఆడదాపోతున్న చేను అయిపోయింది, సాయంత్రం ఇంటికి వచ్చేస్తావు కదా. నీ జీవితంలో కూడా ఒక మేలు జరగాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ప్రతి దినము ఆయన దేవాలయములు పగలు బోధించుచున్నాడు, రాత్రి ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు ఉదయకాలం లేవగానే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని పరలోక వైపు ఉన్న దేవుని వైపు చేతులు వచ్చి, ప్రభువా నా జీవితమును నువ్వెందుకు బాగు చేయవని ప్రార్థన చేయాలి. 1 గంట, ఒక 10 నిమిషాలు, ఏదో 2 నిమిషాలు కూర్చొని చేసేది కాదు. నీకు కార్యం జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే మనలో ఉన్న మలినము పోవాలి, మనలో ఉన్న వ్యసనము పోవాలి, మనలో ఉన్న దురభిమానం పోవాలి, మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం అసూయ పోవాలి, మనలో ఉన్నటువంటి చెడు పోవాలి. ఎప్పుడైతే ఈ చెడు నీలో నుంచి పోతుందో అప్పుడు దేవుడి కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే నీలో నుంచి వ్యసనం పోతుందో అప్పుడు దేవుడి కార్యం జరుగుతుంది. అందుకని ఏమన్నాడంటే యేసు ప్రభువారు లోకాసు వార్త 24వ అధ్యాయంలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నేను తొలగించయ్యా. ఈ 10 చూస్తుంటే నేను చేయలేకపోతున్నాను, ఇది కష్టంతో కూడింది, కానీ కష్టమైన నువ్వు చెయ్యాలి. వీళ్ళు మోకాళ్ళ మీద కూర్చోమంటే ఏమంటారు? మాకు మోకాళ్ళ నొప్పులు అంటారు. అదే డాక్టర్ గారి దగ్గర పోతే రోజు 2 గంటలతో మోకాళ్ళ మీద కూర్చోమంటే మోకాళ్ళ నొప్పులు అంటారా? మోకాళ్ళ నొప్పులు అయ్యంటే మోకాళ్ళ నొప్పులు పోవటానికే కూర్చోమంది అంటారు డాక్టర్. డాక్టర్ చెప్తే చేస్తారు, దేవుడు చెప్తే రోజు ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట నేను 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయమని, 2 చేతులు పైకెత్తి ఎక్సర్సైజ్ చేయమని డాక్టర్ అంటే చేస్తారా? చేయరమ్మా. చెయ్యి నొప్పి అంటే నొప్పి పోవటానికేనమ్మా చేయమంది అంటే సహకారిని పిలుచుకొని గొంజట పట్టుకొని ఎట్ట కిందికి ఇట పైకి ఇట కిందికి ఇట్టకంట అంటే డాక్టర్ చెప్పారు కాబట్టి. అదే దేవుడు చెప్తే, దేవుడు ఏమైనా పిచ్చో నాకు మోకాళ్ళ నొప్పులు అయితే నేట కూర్చుంటాను అని తెలియదా? నీకు మోకాళ్ళ నొప్పులు ఉంది, నీకు రెక్కల నొప్పులు ఉంది ఆయన తెలియదా? నీకు కడుపు నొప్పి ఉంది ఆయన తెలియదా? నీకు నీరసంగా ఉంది ఆయన తెలియదా? మరి అప్పుడే నువ్వు లేచి ప్రార్థన చేస్తే అప్పుడు దాన్ని నువ్వు జయిస్తావని అర్థం. ఉదయాన్నే లేయాలని ఊరికి అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాలం వానాకాలం, చలికాలం వస్తుంది. దుప్పటి గప్పుకొని పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది. అప్పుడు లేయి కూర్చోమని ప్రార్థన చేయమంటుంది దేవుడు. నీకు నిద్ర పట్టకపోతే కూర్చొని చేసేది ప్రార్థన కాదు. అది నిద్ర పట్టకపోతే బైబిల్ తీసుకొని చదివేది అది చదువు కాదు. నిద్ర వచ్చినా దాన్ని జయించి కూర్చొని చేసేదే ప్రార్థన. నిద్ర వస్తున్నా దాన్ని జయించి కూర్చొని చదివేదే బైబిల్ చదవటం. అప్పుడు నీకు ఆశ పెరుగుద్ది. చాలా మంది ఎప్పుడు బైబిల్ చదువుతారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే ఏమి పట్టకపోతే, ఎవరో మాట్లాడటానికి లేకపోతే అప్పుడు వచ్చి కూర్చుంటారు ఇంట్లో ప్రార్థన చేయటం. అదే మాట్లాడాలంటే ప్రార్థన పక్కనకి వెళ్ళిపోతారు మళ్ళీ అంతే. ఇది ఒక పనిగా చేయాలి, ఇది ఒక నీ జీవితంలో ఒక భాగం. అందుకేమన్నాడు, ఎందు నిమిత్తమే కదా నేను పంపబడింది. అందుకే ఈ రోజు మనందరికీ యేసు ప్రభువు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు పాపంలో నుంచి బయటకు వచ్చావు, మళ్ళా నీ మనస్సులోనికి పాపం రోజు రోజు నిన్ను రెచ్చగొడుతుంది, రోజు రోజు నీ మనస్సుని ప్రేరేపిస్తుంది, నీలో ఆలోచనలు రప్పిస్తుంది. నీ యొక్క ఆ యొక్క ప్రదేశాలు చూడగానే మరలా ఇవి జ్ఞాపకంలోనికి వస్తుంటాయి. ఇది వరకు యేసు ప్రభువు నమ్మకం ఉంది, నేను ఎక్కడైతే లోకంలో పాపంలో తిరిగానో మళ్ళా ఇప్పుడు ఆ ప్రదేశాలు చూడగానే అవి గుర్తొస్తుంటాయి. అప్పుడు నా మనసులో ఒక తపన, నా మనసులో ఒక ఆవేదన, నా మనసులో ఒక ఆలోచన దాని వైపు మళ్ళటానికి, దాని వైపు వెళ్ళటానికి నన్ను ప్రేరేపిస్తుంది, నన్ను పిలుస్తుంది. వెళ్ళు 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 అంటుంది. ఇప్పుడు దానిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి నీ జీవితంలో. ఎంత దేవుడు ప్రార్థన చేస్తున్నారు? మనసు పూర్తిగా చెప్పండి. ఈరోజు ఇక్కడ ఎంత టైం ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఉన్న మీరు? నేను చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు 25 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయరు. 25 నిమిషాలకి నాకు తెలిసి ఎక్కువ చాలా మంది జీవితాల్లో. నేను చెప్తున్నాను, ఒక్కొక్కరు అసలు ప్రార్థన కూడా చేయరు. లేచినమంటే ప్రభు అంటారు, వెళ్ళిపోతుంటారు. నీ జీవితంలో దేవుడు మేలు ఎప్పుడు చేయాలి, నీకు మంచి ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రార్థన ఎందుకు చేయాలంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, మీరు బలహీనతలో రాకున్నట్లు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకయ్యా నా కడుపులో నొప్పి వస్తుంది, నేనే ప్రార్థన చేశానంటావు. కడుపులో నొప్పి వచ్చింది కాబట్టి కూర్చొని ప్రార్థన చేయి. డాక్టర్ గారు వస్తారు ఇంటి దగ్గరికి, అమ్మ సూది వేస్తాను అన్నం తినమంటాడు. నాకు నీరసం వస్తే నేనే అన్నం తిన్నానంటే అయితే సూది అయిన అంటాడు. ఇప్పుడు బలవంతంగా ఏం చేస్తా? నోటిలోని కొద్దిన్న మధ్యగానం కలిపి లోపల పంపిస్తా. ఆడు వేసిన సూదికి కాదు, నువ్వు పంపించిన అన్నానికి నీకు హుషారు అవుతుంది.
అర్థం కాల లోకానికి. ఇంకా ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రతి దినము మేము రోజు సువార్తకి వెళ్తానన్నప్పుడు, నేను రోజు ఉదయకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఒక్క 15-20 నిమిషాలు ప్రార్థన చేసుకోకపోతే నాకు అనిపించదు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన దానికంటే బయటికి వెళ్ళిపోవాలి సువార్త కొరకు. ప్రభువా ఈరోజు ఆ ప్రదేశానికి వెళ్ళాలి, ఏం వాక్యం చెప్పాలి నాకైతే తెలియదు, బైబిల్ మొత్తం చదువుతున్నాను, ఏం చెప్పాలి అర్థం కాదు, ఏం చెప్పాలి ఎవరంటారు. అందుకే ఈరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఆ ప్రదేశంలో ఈ మాటలు చెప్పాలంటే నువ్వు చదివిన దాన్ని ముందు నువ్వు పాటించాలి. చెప్పాలంటే నేర్చుకొని చెప్తే రాదు, నేను జీవిస్తూ చెబితే చెప్పబోతుంది. బాగా నేను జీవించాలి ఇలాగా. ఇదిగో నన్ను పాపం వెంబడిస్తూ ఉంది, ఆ పాపంలో నుంచి నేను బయటికి రావాలంటే నా వల్ల కాలేదు, అందుకే దావీదులాగా నేను ప్రార్థన చేసి దాన్ని జయించానని చెప్పగలగాలి. కోపం అనేది మీలో చాలా మందిలో ఉంటుంది, అది ఆన్లో ఉంటుంది ఎనీ టైం. ఆ కోపాన్ని మీరు ఏమనుకుంటారు తెలుసా, నా వల్ల కావట్లేదు కోపం అనుకుని. ఎందుకు వల్ల కాదు, నువ్వు ప్రార్థన చేయటం లేదు. ఎంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఆయన రాత్రంతయు ప్రార్థన చేయొచ్చు కాలం గడుపుచున్నాను. రోజులు దగ్గర పడే కొంది ఆయనకి ఏమనిపిస్తుంది, రోజులు దగ్గర పడుతున్నాయమ్మా. ఏ రోజులు? శిలువ మరణం రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పుడైతే ఆ రోజులు దగ్గర పడుతున్నాయి ఆయనకి ఏమనిపిస్తుంది, ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా? ఎందుకు చేస్తున్నాడు? ఎక్కడ బలహీనుడు అవుతాను అని ఒక భయం. అంటే యేసు ప్రభు కూడా బలహీనుడు అవుతాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను కూడా మీ మధ్యలోనికి వచ్చిన తర్వాత మీకు ఉన్నట్టే నాకు ఏమున్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి. ఆయనకు మనకు ఉన్నట్టే ఆయనకు కోరికలు ఉన్నాయి, మనకు ఉన్నట్టే ఆయనకు ఈ యొక్క లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి. ఈ ఆశలను చంపుకోవటం మన వల్ల కాదు, ఆయన వల్ల అయింది. ఎలా అయింది? ప్రార్థనతో చంపేశాడు. నాకు ఒక అవసరం ఉంది, రేపు పొద్దు నేను ఒకదానికి ఒక అప్పుకు ఒక అవసరం తీర్చాలి, ఒక ఈఎంఐ కట్టాలి. నేను దేవుని నమ్ముకొని ఉంటే దేవుని మీద ప్రార్థన చేయాలి. అంతే, నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేయి. ఆయన అడుగు, ప్రభువా ఇది నీ పని కొరకు నేను తీసుకున్నటువంటి వస్తువు, ఇది జరగాలంటే నువ్వు జరిగిస్తావు, లేకపోతే నీ ఇష్టం. అవమానం వచ్చినా నీకే, ఘనత వచ్చినా నీకే. కానీ అవమానం వస్తే దేవుడికి, ఘనత వస్తే మనకు తీసుకుంటాం. తెలుసా? అంతే కదా మనము, అవునా కాదా? అవమానం వస్తే దేవుడి మీద పెట్టేస్తాం. ఏం దేవుడి ప్రార్థన రోజు చేస్తున్నా మా పంట బాగా పండలేదంట. అదే ఘనత వచ్చింది అనుకో, రాత్రి మొగలు నిద్రారాలు మానుకొని చేయబట్టే మా పొలం పండిందంట. అంటే దేవుడి మీద ఇస్తామా ఘనత? దేవుడికి ఇస్తామా? అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా, శరీరం సిద్ధమ లేదు, అందుకని మీరు బలహీనతలో పడిపోవటానికి రెడీ అయిపోయారు. ఎందుకు రెడీ అయిపోయారంటే ప్రార్థన జీవితాలు కుటుంబాలలో లేవు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు ఈ లోక సంబంధము, ఈ లోక ఆలోచనలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక మాటలు, ఈ లోక కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, ఇవన్నీ హృదయంలో పెట్టుకొని సాయంకాలం ఇంటికి వచ్చి కూర్చొని ప్రార్థన చేద్దామంటే ఏం ప్రార్థన చేయాలి? నోటిలో నుంచి మాట బయటికి రావటంలా, దేవుడితో మాట్లాడటానికి కరెక్ట్ సందేశం కుదరటంలా, దేవుడిని పిలవాలంటే సందర్భం రావటం లేదు. ఏం చేద్దామంటే కళ్ళు మూసుకుంటే శత్రువు ఎదురుకొచ్చి కూర్చున్నాడు, కళ్ళు మూసుకుంటే మనం ఎవరో ఏదో అన్నారనేది వస్తుంది, కళ్ళు మూసుకుంటే మనం చేసిన తప్పులన్నీ మనకు జ్ఞాపకంలోనికి వస్తున్నాయి, కళ్ళు మూసుకుంటే పాప జీవితం అంతా వరకు మరలా మతిలోనికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇది ప్రేరేపిస్తుంది. లోకంలో ఎంతో మంది తప్పులు చేయట్లేదని ఒక్కడవే చేయకుండా ఉండాలా, లోకంలో ఎంతో మంది పాపంలో ఉండట్లేదని ఒక్కడ ఉండకుండా ఏం చేస్తావు? మరలా లోక ఆశల వైపు లాగుతూ ఉంటే, ఈ లోకంలో మనం పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన కావాలి క్రైస్తవుడికి. ఈరోజు ప్రార్థన లేని కుటుంబాలు ఎక్కువైపోయాయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ప్రార్థన చేసే కుటుంబాలు లేవు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన బాగుపడవు. నీ జీవితంలో కూడా ప్రార్థన ఉండాలి, నీ బ్రతుకులో కూడా ప్రార్థన ఉండాలి, నువ్వు అనుసరించేటువంటి పద్ధతి కూడా ప్రార్థనతో నడవాలి. వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళాలి, వాక్యానుసారంగా నువ్వు మారాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఇందాక సహోదరి మనతో మాట్లాడినట్టుగా, ప్రభువా నేను సువార్తకి వెళ్తున్నాను, అక్కడ ఎవరైనా నన్ను ఏమైనంటే తల వంచుకునే శక్తి నాకు లేదు, నీ సహాయం నాకు దయచేసి తల వంచుకొని వెనక్కి రావటానికి కృప చూపించు. వాళ్ళు నన్ను పిలవకపోయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలని వాళ్ళతో మాట్లాడేటువంటి కృప నాకు దయచేయి. సువార్తకు రావటం అంటే వరకు వచ్చి కూర్చొని 4 మైకులు పెట్టుకుని పాటలు పాడుకొని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా అంతా దేవుడికే మహిమ అనుకొని వెళ్ళిపోవాలంటే. అది వరకనే జరుగుద్ది అనుకునేవా? దేవుడి వాళ్ళ సహాయం, దేవుడి వాళ్ళ ఓపిక ఎలా ఇస్తాడమ్మా? ఎలా ఇస్తాడు? రోజులలో
వయస్సు దగ్గర పడిపోతుంది చాలా మందికి, మీలో ఉన్నటువంటి వాళ్ళకు. వయస్సు దగ్గర పడే కొద్ది ఏమి పెరుగుద్ది మనలో? ఏం పెరుగుద్దమ్మా? పాపం పెరుగుతుంటది, ఆలోచనలు ఎక్కువైపోతుంటాయి, మనుషులను చూసి ఓర్చుకోలేం, ఓర్చుకునే స్వభావం ఉండదు, ఎదుటి వాళ్ళతో సంతోషంగా ఉండలేం, ఎవరైనా సంతోషంగా ఉంటే కళ్ళు బాగా చూడలేం. ఎందుకు ఇలా మారిపోతున్నారంటే అపవాది నరకానికి రెడీ చేస్తుంది వాళ్ళందరినీ. మామూలుగా ఈ వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఆ వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటాం. ముసలి వాళ్ళం అయ్యే కొద్దీ ఎవరైనా బాగా తిరుగుతూ బాగా సంపాదించుకొని బాగా తింటూ ఉంటే వాళ్ళ మీద వ్యసన పెడుతుంటా. వాళ్ళ కొడుకులైనా కోడళ్ళైనా అత్తలైనా మామలైనా పిల్లల మీదైనా వ్యసనం వస్తుంది. ఎందుకు వ్యసనం వస్తుందంటే ఆ మనస్సు దేవుని మనసు కాదు, ఆ మనస్సు దేవుని మనసు కాదు, ఆలోచన దేవుని ఆలోచన కాదు. ఇప్పుడు దేవుని ఆలోచన కలిగిన మనలో ఈ మనస్సు రాకుండా ఉండాలని ప్రార్థన చేయి. చేత వద్ద ప్రార్థన చేయటం ఎంత తోడు చేసామయ్యా ప్రార్థనని? ఎంత తోడంటే ఆయన నిన్ను ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. నేను బలహీనుని అవుతానని నాకు భయం, ఎప్పుడు పాపం చేస్తానని ఒక భయం. ఈ భయం ఉన్నప్పుడు ఏమవుద్ది? ప్రార్థన చేస్తాను. అదే భయం లేకపోతే మీకు అర్థమవుతుందా కాలేదా? ఇక్కడ పాము ఉంది అన్నాడు అనుకోండి, భయం లేకపోతే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అదే భయం అన్నాడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని పోతాడు. ఎందుకు కర్ర అంటే ఆడ పాము ఉంది, కనబడితే కొట్టేస్తానని. అలాగే పాపం చేస్తానని భయం ఉన్నాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. భయం లేనాడు వెళ్ళి కొత్తలో పడిపోతాడు. నేను చెయ్యను అనుకోవద్దు, అహంకారం నేను చేయను అనేది. నేను నువ్వు అందరము కూడా దాని ముందు ఏమైపోయాం? ఓడిపోయి వచ్చిన వాళ్ళమే. దాని ముందు ఓడిపోయి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ మనందరం చూడండి, ఉదయం లేచిన వెంటనే ఎవరి మీద ఒకళ్ళ మీద ఇసుకుచ్చుకోకుండా ఏమన్నా ఉన్న వాళ్ళమా? ప్రేమతో ఎవరినైనా ఓర్చుకున్నామా? ఎవరొకళ్ళని కసిరించుకుంటాం, ఎవరితో ఒకళ్ళని ఇసిరించుకొని మాట్లాడతాం, ఒకరితోనే ఆప్యాయంగా మాట్లాడలేం, ఒకరితో కూడా ప్రేమతో మాట్లాడలేం. ఇన్ని మాట్లాడుకొని ఇన్ని చేయకుండా మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే మన ఇంట్లో వాళ్ళు మన ప్రార్థన ఆలకిస్తారా? మనం చూసి మారుతారా? నేను పొద్దున్నే లేచాను, బయటికి రాగానే ఇటు పక్క మా అమ్మ వాళ్ళు, ఇటు పక్క మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ చేతరించుకొని కసిరించుకొని లోపల పోయి పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ సహనానికే వాళ్ళు నీకు నచ్చని పనులే చేసి పెడతారు ఇంట్లో. నీకు నచ్చిన జాతర అనుకున్నావా? మీకు నచ్చిన జాతర అమ్మా? ఇప్పుడు మీకు నచ్చిన జాతర మీరు ఏదొడ్డంటారో అదే చేస్తారు. ఎందుకు? నీకు సహనం ఉందా లేదా? నీకు సహనం ఉందా లేదా? నీకు అప్పుడు ఏమవుద్ది? 3 బండ్ల కోపం వస్తుంది, 6 టర్బో లారీలు నేను వస్తున్నంత కోపం వస్తుంది. ఒక్కసారిగా మోకులు దించుకొని బయటికి ఎలా వస్తుందో ఒక కోడి దూడ అంతకంటే వచ్చి ఛీ ఇంట్లో అసలు ఉండలేను, ఎందుకున్నాను అసలు ఇంట్లో, ఛీ నువ్వు వాళ్ళని చీ అన్నావంటే దేవుడు నిన్ను చీ అంటాడు. నీకు అర్థం కాదా? యేసు ప్రభువారు వ్యభిచారంతో పట్టుబడుతున్నటువంటి స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనుకోండి, ఒకసారి మీకు అర్థం కావడానికి చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చదువుదాం, బాగా చూద్దాం. చాలా సందర్భం, మంచి విషయాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసారమ్మా? తెల్లవారుగానే యేసు యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండు వారికి బోధించుచుండెను. కూర్చుండు వారికి ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఒలీవల కొండ నుండి. ఒలీవల కొండలో ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. తెల్లవారుగానే ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలో వాళ్ళకు బోధ చేస్తున్నాడు. వాళ్ళకందరికీ ఆయన వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన్ను ఏం చేస్తున్నారు? బోధకుడా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీ చెప్పినట్టే మేము చేస్తాము, ఇప్పుడు మేము నిన్ను క్వశ్చన్ వేస్తాము, దానికి సమాధానం చెప్పమని. ఇదిగో మేము ఒక ఆమె వ్యభిచారం చేయుచుండగా చూసి ఆమెను తీసుకొని వచ్చాము. మోసే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలా లేకపోతే విడిచిపెట్టాలా నువ్వే చెప్పన్నాడు. ఇప్పుడు ఆయన నైట్ అంతా ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. బాగానండి, నైట్ అంతా ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యం బోధిస్తున్నాడు. ఏమని వాక్యం బోధిస్తున్నాడు? ఇదేం వాక్యం బోధిస్తున్నాడు? ఇప్పుడు మేము చెప్పినట్టు వాక్యం ఉంది కదా, ఏంది? నీ శత్రువుని ఎదురుగుంటే క్షమించు అన్నాడు. ఇప్పుడయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఏమేం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. మోసే ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయుచున్న వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొడి చంపాలి. ఇప్పుడు ఏమన్నా రాళ్లతో కొడి చంపేమా క్షమించేమా? నువ్వే చెప్పు. ఇరుక్కన పడిపోయారు. మీరేమంటారంటే అంత దేవుడే చూసుకుంటారని వెళ్ళిపోతారు. చెప్పని చేత కాదు కాబట్టి. అదే చెప్పని చేత అవ్వాలంటే ఏం కావాలి? ఏం కావాలమ్మా? చెప్పని చేత కావాలంటే ఏం కావాలన్నా? నేర్చుకో ఇంకా ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఓకే, మంచిదే. ఇంకా నేర్చుకోను తెలిసి ఉండాలి. ఓకే, ఇది ధర్మశాస్త్రమే కాదని కాదు. ధర్మశాస్త్రంలో ఏం కావాలి? వ్యభిచారం చేసిన రాళ్ళతో కూడా చంపాలి. అది కూడా వాక్యమే. మీరు ఇప్పుడు ఏం చేయాలి? చెప్పని చేత కావాలంటే క్షమించమంటే మరి ఆమె ఇప్పుడు ధర్మశాస్త్రం తప్పందామా? ఏడు క్షమించమన్నాడు, ఏడేమో కత్తితో నరకమన్నాడు. నరకం అంటేనేమో కరెక్టే, ఏడ క్షమించమన్నా కరెక్ట్ కాదు. ఇప్పుడు తప్పేది? ఒక పక్క బో పెట్టావు, బాగానండి, ఒక పక్క అన్నం తీసుకొచ్చి పెట్టావు. పెట్టిన తర్వాత ఏమన్నా తెలుసా? తినమన్నా. వాడు తింటేనేమో ఒక ఇబ్బంది, తినకపోతే మరొక ఇబ్బంది. ఇప్పుడు తినాలా వద్దా? ఇప్పుడు మాట ప్రకారం చూస్తే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కూడా చంపాలి. యేసు ప్రభు వారేమో క్షమించమని వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తప్పు పడదామా? ధర్మశాస్త్రాన్ని తప్పు పడితే ఎవరు ఒప్పుకోరు? మోసే ఒప్పుకోడు. మోసే వాళ్ళందరూ మోసే అంటున్నారు. అబ్రహాం ఒక తండ్రి, మోసే మాకు ప్రవక్త ఎవరు కాదన్నారు. ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి? మీరు అందరూ తెలుసు కాబట్టి తప్పు లేని వారు రాయేమన్నాడు. మీకు తెలుసు కాబట్టి. మరి తెలియకపోతే ఇప్పుడు ఆయన ఎలా చెప్పగలిగాడు? అందుకనే వెళ్ళేది ఒక్కర జనం మధ్యకు, అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. కొందరు వినేవాళ్ళు ఉంటారు, కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొందరు తప్పులు వెతకటానికే వస్తారు. వీళ్ళకి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని వచ్చి వాక్యం చెప్తుంటే ఎవరు సమాధానం అడిగినా దానికి, ఎవరు ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పగలరు. ఏం ప్రార్థన ఉండదు, ఏముండదు. పొద్దుగూకులు ఆడకొద్దోడు, ఏడకొద్దోడు, ఆడకొద్దోడు తిరిగి కటక్కని వచ్చి బండి మీద సామాన్ వేసుకొని బైబిల్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి స్వతం అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, అమ్మా నువ్వేదో వరకు పాస్టర్ గారిని అడగొచ్చా అంటే, పాస్టర్ గారిని అడగకపోతే ఎవరిని అడగాలి? బాగానండి అమ్మా. ఇప్పుడు బడికి పోయారు, పిల్లోడికి 2 2 4 అని చెప్పాడు. అయ్యా 2 2 4 అట్టయిందని డౌట్ అడగొచ్చు, అడగకూడదు? ఎవరిని అడగాలి? ఇప్పుడు సార్ని అడగాలా లేదా? సార్ని అడిగేంత గొప్పడు వేణు నువ్వు అంటే మరి ఊరికా నేర్చుకోవాలి. ఇప్పుడు లోకానికి వచ్చినటువంటి దేవుని సేవకులు మాకే చాలా మంది ఏమన్నంటే పాస్టర్ గారిని ఏమన్నా కూడా శాపం అవుతుందని చెప్పేసి మీ నోట్లో మోపించారు. మీరు ఏది చెప్పినా ఎట్నే అంటున్నారు. ఏ చెప్పిన ఇంతే, అడగకూడదా? అంటే తప్పని చెప్పినా కూడా అడగకూడదా? అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సమాధానం చెప్పాలంటే దైవజనుడైనా ఎవరైనా మీరైనా ప్రార్థనలో గడిపితే అప్పుడు ఏ సమాధానం చెప్పాలో దేవుడే అనుగ్రహించాడు. యేసు ప్రభు వారికి ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు చెప్పినట్టుగానే ఆమెను రాళ్లతో కూడా చంపుదాం, నేను కాదనట్లేదు. అయితే నేను మీకేం చెప్తున్నాను తెలుసు కదా, మీలో ఎవడు తప్పు చేయలేదు వారు రాయితో కొట్టామన్నది. మొదట రాయి ఏమన్నాడు. ఇప్పుడు ఆమె ఎవరు? పాపాత్మరాలు. బాగానండి, పాపాత్మరాలు. ఇంకా మీకు అర్థం కావటని చెప్తాను. ఇక్కడ ఈ యొక్క మొబైల్ ఉంది లేదా ఈ యొక్క పుస్తకం ఉంది. ఈ పుస్తకము బురదలో పడింది. బురదలో పడితే పుస్తకం మొత్తానికి బురద అయింది. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? బురదలో పుస్తకం పడింది, కడుక్కో అమ్మన్నారు. కడుక్కోమన్నారంటే ఏడగడగాలి? ఆడున్న అన్ని మురికినేలే. మీరు పొలాల్లో పోతే అన్ని మురకనేలే. బురదలో కాలు పెట్టారు, ఎంత లోతు బురద అయింది. ఇప్పుడు కడుక్కోమంటే ఆడన్న మొత్తం మురికినేలే. ఏ నీళ్ళతో కడుక్కుంటాం? ఆ లేవు కదా. ఏ నీళ్ళతో కడిగిన ఏమవుద్ది? బురదే అవుద్ది. కొద్దిగా పోతే కొద్దిగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఊరన్నా? అరే బురదలో పోయి కడుక్కుంటారు, బుద్ధి ఉన్నాడా? మంచి నీళ్ళతో కడుక్కోరో బురద పోద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆలోచించేమన్నాడు తెలుసా? మీలో తప్పు లేనోడు ఊరున్నాడో వాడు రాయేయండి, అప్పుడు నేను ఒప్పుకుంటానన్నాడు. వాడు తప్పు లేనోడు ఊరున్నాడు. వాక్యం చెప్పాలంటే దానిలో క్వశ్చన్ వేసినప్పుడు దానికి సమాధానం చెప్పే అర్హత ఉంటేనే వాక్యం చెప్పాలి. లేకపోతే ఎవరు పడతారో చెప్పకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు. ఇప్పుడు టీచర్గా ఎవరిని ప్రమోట్ చేస్తాడు? ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అయిన వాళ్ళని టీచర్గా చేస్తారా, ఫెయిల్ అయిన వాళ్ళని టీచర్ చేస్తారా? పాస్ అయిన వాళ్ళు టీచర్ అంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు
మీరు అర్హులు కాదు, వెళ్ళిపోమంటారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు పాస్ అవ్వాడు అంటానికి అర్థం ఏంటంటే ఎక్కువ ప్రార్థనలో గడిపాడు ఆయన. మీరు కూడా మీ ఇళ్ళ పక్కన వాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళకు సమాధానం చెప్పాలంటే మీరు ఎంత ప్రార్థనలో గడుపుతున్నారు? రోజుకు గంట గడుపుతారా? ఓకే, ప్రార్థనలో ఉంటే ఇంటి పక్కన ఉదాహరణకు ఎగ్జాంపుల్, అంటే మీరు కాదు చెప్తున్నాను ఎగ్జాంపుల్ కొరకు, ఇంటి పక్కన కోడిని ఛాయ్ ఉందంటే నన్నే అన్నదని తగాదో బావు. ప్రార్థనలో గడిపితే, ప్రార్థనలో గడపలేదు అనుకో, రోజు కోడి వస్తుంటే ఛాయం లేదు నన్ను చూసే అన్నది, రోజు అనలేదు నిన్ను చూసి అంటే నిన్నే అన్నదనుకో, నీకెందుకు అవసరం లేదు? అర్థం కాల. శత్రువుని జయించాలంటే ఏం కావాలి? ప్రార్థన అనే ఆయుధం కావాలి, ఓపిక కావాలి. శత్రువుని జయించడానికి కావాల్సింది ఓపిక, అంతవరకు సహించాలి. ఈరోజు మనందరికి బైబిల్ గ్రంథం మీకు తెలియజేసేది ఏంటంటే యేసు ప్రభువారు ఈ యొక్క వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీ గురించి సమాధానం చెప్పాడంటే ఆయన అప్పుడు దాకా ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఒలీవల కొండ నుంచి వచ్చాడు. ఒలీవల కొండలు ఏం చేశాడు? మరి మనం ఏం చేసి వస్తున్నాం ఇప్పుడు దాకా? ఓకే, పని చేశాం. ఇంటికాడ సిద్ధపడగలిగావు కనీసం ఒక 6 గంటలకు పని నుంచి వచ్చారు, 7:30 కల్లా అయిపోయింది, 7 అయిపోయింది. ఒక 10 నిమిషాలైనా మీ మనసును కుదార్త రెడీ చేసుకుని ప్రార్థనకు వస్తారా? సిద్ధపాటు చేసుకుని వస్తారా? సిద్ధపాటు చేసుకోకపోతే ఏమవుద్దయ్యా? సిద్ధం చేసుకోకపోతే ఏమవుద్దమ్మా? ఏమవుద్ది చెప్పండి? సిద్ధం చేసుకోకపోతే తెలుసు ఊరికన్నా ఎవరికైనా సిద్ధం చేసుకోకపోతే ఏమవుతుంది? బైబిల్ గ్రంథంలోనికి వద్దాం, ఇర్మియా గ్రంథంలోనికి ఒకసారి వద్దాం. చిన్న మాట, ఇర్మియా గ్రంథం తీశారమ్మా, 6వ అధ్యాయం. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం, ప్రార్థన చేస్తాను. 6వ అధ్యాయం తీశారమ్మా, 10వ వచనం జాగ్రత్తగా చదువుదాం. 10 వెందురని నేను ఎవనితో మాట్లాడేదను, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరించిరి. మీరు సిద్ధము చేసుకోలేదు కనుక వాక్యము వినలేదు కనుక దీనిలో మీకేం దొరకటంలా? సంతోషం దొరకటం లేదు. సంతోషం దొరకలేదు కనుక దీన్ని ఏం చేశారు? ఏనే ఈ ప్రారీ కూడా కాంపౌండ్ లో శ్రేసింటికి పోతారు. అవునా కదా? మీకు ఎవరికన్నా సినిమాలు సీరియల్ చూసి అలవాటు ఉందమ్మా? మా ఊరికి లేదు అనుకోండి, ఒకళ్ళు ఉందా మీకు ఊరికన్నా? ఉంటే అక్కడ నైట్ 7 గంటలకో 8 గంటలకో ఒకటి వస్తుంది కదా. వచ్చినప్పుడు చూస్తారు, చూసిందని అక్కడ వదిలేరు. మరుసటి రోజు ఉదయం పొలంలో పచ్చా కొడుతున్నా, పొలం నాడుతున్నా, గేడింగ్ చేస్తున్నా, అందరితో డిస్కషన్ చేస్తా. ఆ ఊరు ఒక ఆమంటది, వచ్చినోడు ఎర్రకారులు వచ్చాడంటే నువ్వే పక్కన లేత, నల్లకారు అయితే నువ్వు ఎర్రకారు అంటే నువ్వు బాగా చూసినా చూడలేదంట. ఇంకొక నల్ల చెరగడే, తెల్ల చెరగట, నువ్వు నల్ల చెర అంటే నీ మైండ్ లోకి బాగా ఎక్కింది. ఎందుకు ఎక్కింది? అది వినాలని నువ్వు రెడీ అయిపోయా. ఎలా సిద్ధపడ్డావు తెలుసా? పొలంలో 5 అవుతుంటే ఇంక తొందరగా పాదం పోమంటావు. ఏంటి తొందరగా అంటే ఇంటికి పోవాలి, స్నానం చేయాలి, అన్నం వండాలి, 7:30 కల్లా టీవీ కడుగు కావాలి. 5 గంటల నుంచి 7:30 దాకా రెడీ చేసుకుంటున్నావు నీ మనసును. ఈ రోజు ఏం జరుగుద్ది, ఇలా రెడీ చేసుకున్నావు కాబట్టి అక్కడికి పోగానే 2 కళ్ళు టప్పగిచ్చుకొని చూస్తుంటావు. వెనక నుంచి ఎవరొచ్చి కొడుతున్నా ఎండవు, ఇట్టనే చూస్తుంటావు. ఇటు పక్క నుంచి కుక్క పోయి ఇంట్లో బోధన వచ్చినా ఓకే, కుక్క బోధన నువ్వు చూసినవా అంటావు. ఆయన అంటే నేను చూసిన పోయింది ఏడా, నేనేనా కూర్చుంటే ఆ కుక్క దాన్ని బోధ పెడతావు. మళ్ళీ చూడు నా వల్ల కాదు, నాకు ఆకలి లేదని అనుకుని పడుకుని నువ్వేదే తినేస్తా. ఎందుకంటే అది వినటానికి నీ మనసు నేను చేసుకున్నావు, సిద్ధం చేసుకున్నావు కాబట్టి దాంట్లో సంతోషం ఉంది. దీన్ని వినటానికి నువ్వు సిద్ధం చేసుకోలేదు కనుక దీంట్లో సంతోషం లేదు. అదే బైబిల్ ఇక్కడ చెప్తుంది. ముందులని నేను ఎవరితో చెప్పేదను?
ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో 40 సంవత్సరాలు చేతి ఒక్కళ్ళు కూడా మారలేదంట. ఆ ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ చెప్తున్నాడు, విందురని నేను ఎవరితో చెప్పాను? ఎందుకు వినరంటే వినటుకు వాళ్ళ మనసు సిద్ధం చేసుకోలేదు. సిద్ధం చేసుకున్నవాడు రెడీ అయిపోయినాడు. సిద్ధం చేసుకున్నాడు. ఏం రెడీ అవుతాడమ్మా? ఇంకొక 2-3 నెలలు ఆగితే పొగాకు ఆకు కొట్టులకు వెళ్తారు. మీరు ఉదయాన్నే 3 గంటలకు 2 గంటలకు వెళ్ళిపోతుంటారు. మీకు అందరికీ తెలుస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు నైటే మీరు అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ఇటు పక్క క్యారేజ్ అని, ఇటు పక్క బట్టలని, ఇటు పక్క ఇవని మొత్తం సిద్ధం చేసుకుంటారు. అన్నం బియ్యం మీద పెట్టుకుంటారు, కొండాలు పెట్టుకుని మొత్తం కడిగి రెడీ చేసుకుంటారు. 12 గంటలకు లేస్తారు, దాని మీద పెట్టుకుంటారు, టక్ టక్ అన్ని తీసుకుంటే వెళ్ళిపోతారు. అదే సిద్ధం చేసుకోలేదు అనుకో, ఏది తీసుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఒళ్ళో పెడదాం దల్లో పెడదాం అన్నట్టుంటారు. అంటే రెడీగా ఉండాలి. ఇప్పుడు వాక్యం వినటానికి కూడా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుంటే నీకు నాకు మనకు పట్టిన రోగాలు ఈ వాక్యం మనలోనికి వచ్చి పోగొట్టేస్తుంది. సిద్ధం లేకపోతే ఎట్లా తెలుసా? ప్రార్థనకు వస్తారంటే ఏం పోయండి, రోజు వస్తున్నారు, ఏమో మరి నీకు ఇష్టం లేకపోతే ఆయన ఏం చేస్తాడో నాకు అర్థం కాల. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పింఛన్ వాళ్ళు వస్తుంటారు. పింఛన్ 1వ తారీఖు ఇవ్వడానికి రెడీ అవుతాడు. నీవు ఇష్టం లేకుండా ఇంట్లో కూర్చొని నీ కాడికి వచ్చి బతిమలు ఆడతాడా? ఆధార్ కార్డు తీసుకొని బయటకు రమ్మని కానీ టెక్కుడికి వెళ్తావు, ముందే వచ్చి కూర్చుంటావు. నాకు ఏమంటావు ముందు? ఎందుకు? నువ్వు రెడీ చేసి పెట్టుకున్నావు ఆధార్ కార్డు. ఎందుకు? ఈరోజు 1వ తారీఖు వస్తాడు, కట్టెక్కని తీసుకున్నావు, పోయినావు, తీసుకుని వెళ్ళిపోతావు. అలాగే ఈరోజు దేవుని వాక్యం నీ సన్నిధిలోకి ఆదివారమైనా శుక్రవారమైనా జరుగుద్ది అన్నప్పుడు నీ మనసును సిద్ధపరచుకోవాలి. ఉదయం నుంచే రెడీ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు మీకు ప్రార్థన చేపిస్తాను. 10 నిమిషాలు 2 నిమిషాలు వాక్యం ముందు ప్రార్థన చెప్పి, దేనికి? ఈ వారం మొత్తంలో నువ్వు ఏదైనా ఒక మురికి ఏమైనా నీ హృదయంలో ఉంటే కడిగేసుకోమని ప్రార్థన చేపిస్తాను. ఈ మురికి కడిగేసుకున్న తర్వాత ఈ వాక్యం నీలోని పోయి నిన్ను పవిత్ర పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు వారు శాస్త్రులు పరిశీలేసేటువంటి ఏంటి అయ్యి కుయుక్తి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కాబట్టి ఒలీవల కొండలో ప్రార్థన చేసుకొని వచ్చారు. ఈరోజు పాస్టర్లు వచ్చి, ఏం పాస్టర్ గారు ఇక్కడ జరిగిందంటే, వచ్చే వారం చెప్తా. ఏమి ఇప్పుడు చెప్పవా? చెప్పడానికే కదా నువ్వు ఉంది. అంటే నువ్వు రెడీ కాదా? పిల్లలు లెక్క వేస్తున్నాడు బోర్డు మీద, ఆ లెక్క అలా వచ్చిందంటే తర్వాత చెబుతానంటే ఇంటికి పోయి గైడ్లో చూసుకుని వస్తాడని అర్థం. నీకు చేత కానప్పుడు నువ్వు చేయటం ఎందుకు నాకు అర్థం కాదా? మీరు ఉదాహరణకు పొగాకు మొక్కలు నాడుతున్నారు. మీ మనవరాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు. చిన్నప్పుడు అంతప్పుడు ఇప్పుడు వస్తారు. ఏంటమ్మమ్మ, ఎందుకు అమ్మమ్మయ్యా అంటే, రేయ్ ఈ పెరిగి పెద్ద అయితే డబ్బులు వస్తాయంటే, ఈ పెద్ద అయితే డబ్బులు ఎట్ట వస్తాయి వాళ్ళకి తెలియదు. అప్పుడు నువ్వేం చెబుతావు? దాని గురించి పూర్తిగా చెబుతావు, తెలుసు కాబట్టి. అదే తెలియకపోతే నాకు తెలియదు పర, నీతో గోళ్ళంతా అయ్యేదో నాడతారు, పర్వాత డబ్బులు వస్తాడు, నాకు కూడా తెలియదు. అందుకే ఇక్కడ ఏంది? వాక్యం నీకు తెలిసిన బైబిల్ ఎంత చదివినా పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నువ్వు ఇక్కడ కార్యాలు చేయలేవు, దేవుని మాటలు చెప్పలేవు. అందుకనే ఇక్కడ మనకేం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమనగానే పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయన ఏం చేసిందంట? బలపరిచను. ఈరోజు ఈ సువార్త అన్ని ప్రాంతాల్లోనికి తీసుకెళ్లాలంటే నిజంగా చెప్తున్నాను, మీకు అందరికీ చెప్తున్నాను, మా దగ్గర డబ్బుండో బలగం ఉండో అధికారం ఉండో కాదు, దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోతుంది. అది దేవుడి వల్ల కాదు, దేవుడి దయ వల్లే. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఎందుకంటే సువార్త చెయ్యాలని ఒక ఆశ, అది చెయ్యాలని ఆశ ఉంటే కుదరదు. ఆశ ఉంటే కుదురుద్దా? ఆశ కలిగి ఏం చేయాలి? దాన్ని పని కూడా చెయ్యాలి. 20 ఎకరాల పొలం నాటాలని ఆశ ఉంది అనుకోనమ్మా, ఆశపడి ఇంట్లో కూర్చుంటే కుదురుతాక? క్షణము తీరకుండకూడదు, క్షణము నిద్ర ఉండకూడదు. ఆ 2-3 నెలలు ఎంత లావున్న నువ్వు, ఏనుగులావున్న నువ్వు ఏమవుతావు? ఎలకలాగా అయిపోతావు. అప్పుడు నీ చేతికి వస్తావు 20-30 లక్షలు. పని చేయకుండా వస్తాయా? దేవుని కొడుకు ఏమంటున్నాడు తెలుసా? రోజు దేవుని యొక్క సువార్త చేయాలంటే వరకు వచ్చేదో 2 మాటలు చూసుకొని చెప్పితే కుదరదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్పటం కంటే ముందుగా దాని చెప్పుటకు అర్హుడిగా మమ్మల్ని మార్చమన్నారు. అలాగనే మీరు కూడా వచ్చారు, కూర్చొని పోయినంత మాత్రాన కాదు, వెళ్ళి వచ్చేటప్పుడే సిద్ధపడి రావాలి వాక్యాన్ని వినటానికి. ఈ వాక్యం నీలోనికి పోయి ఏం చేస్తుంది? నీ జీవితాన్ని బాగు చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు అనేకులకు చెబితే ఎంతో మంది బాగుపడ్డారంట. వాళ్ళు ఎలా వచ్చారంటారమ్మా? పెందల కడే ఇలా పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన అయిపోయి అంత అయిపోయిన తర్వాత వాక్యం చెప్పేది ఇంకేం బాధ. మిమ్మల్ని కూడా బతిమలాడండి రా,
నేను ఇలాగనే చెప్తే అక్కడే పోయినా, ఏందయ్య ఎట్లా చెప్తున్నా వస్తులు రామంటే, ఏమి మీరందరూ రావటం వల్ల నాకేమో కుప్పలు వస్తాయని కాదు, మీరు వస్తే మీరే బాగుపడతారు, అంతే కదా. నువ్వు వస్తే నీకు ఏదైనా కష్టం అంటే దేవుడు తీసేస్తాడు. నువ్వు ఇంటికాడకు వచ్చాని నేనేం పోదాంలే తర్వాత పోవచ్చు అనుకున్నావు అనుకోండి, ఇప్పుడు నేను వచ్చి నా బలవంతం వల్ల నేను గోక పెట్టినా కూడా ఆయన అంటాడు, ఇష్టం లేని వాళ్ళ ముందు మనం ఎందుకు బలవంతం పెట్టడం, నీళ్ళు ఉండాలి ఆశ. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఏం చేసిండు, యేసు ప్రభు రాగానే ఆశ పడుతున్నాడు, ప్రభువా నీ చిత్తం ఉంటే నన్ను బాగు చేయగలవయ్యా. నీ పరుపునెత్తుకొని లేచి నడవమనగానే వాడు పరుపునెత్తుకొని లేచి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు దేవాలయంలో వాడు ఏమయ్యాడు, కనపడ్డాడు. బాగుపడిన తర్వాత వెళ్ళిపోవాలి, దేవాలయంలో కనపడ్డాడు. వెంటనే అన్నాడు, ఇదిగో ఇక ఎక్కువ కీడు కలగకుండా ఇక పాపం చేయొద్దన్నాడు. బాగుపడ్డావు, ఇక కీడు కలగకుండా పాపం చేయొద్దన్నాడు. ఈరోజు మనందరికీ బైబిల్ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, మన జీవితంలో ప్రార్థన లేకపోతే తొందరగా పడిపోతాం మనందరం. ఎవరు పడిపోయారంటే, ఇంతకుముందు మీ సహోదరులు ఉన్నారు కదా ఈ ప్రదేశాలలో, దేవుని సువార్తలో ఉన్నారు కదా. ఈరోజు ఎందుకు వాళ్ళు ప్రార్థనలు కూర్చోలేకపోయారు తెలుసు, నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఎందుకు కూర్చోలేకపోయారు, వాళ్ళు లోకాశల్లో పడిపోయారు. ఎందుకు పడిపోయారు అంటే వాళ్ళు అంటారు, ఎందుకంటే మాకేం తీరుకుంది అంటే, కనీసం మాట్లాడటానికే తీరిక నేను ప్రార్థన చేస్తారా? మరి వాళ్ళు ప్రార్థన చేయలేనప్పుడు ఇంకా పడిపోకుండా నిలబడతారా? కనీసం 10 నిమిషాలు కూర్చొని, మా పాస్టర్ గారితో 10 నిమిషాలు కానీ మందిరంలోకి వచ్చి 5 నిమిషాలు కూర్చొని మాట్లాడటానికే తీరికలేదు వాళ్ళకు. వాళ్ళు ప్రార్థన ఏం చేస్తారు నాకు అర్థం కాదా. ప్రార్థన లేకపోతే గానులు లేని బండి ఎంతో ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ప్రార్థన లేకపోతే ముందుకు జాగదు, ఎక్కడ ఉన్నది అక్కడ అంతే. గానులు లేని బండి ముందుకు జాగుతామా? ముందుకు జాగాలంటే ఏం చేయాలి? గానులు లేని బండి నలుగురు పట్టుకొని ఎత్తుకొని తీసుకుపోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థనకు రావాలంటే మేమిద్దరం పోయి బలవంతంగా కూర్చోబెట్టి రమ్మంటే ఏదో మామాటం కోసం వస్తారు కానీ ఇష్టంతో మమ్మల్ని ఎందుకు వీళ్ళు వచ్చి పిలుస్తున్నారు మేము రాకపోతే బాగుంటే. అందుకే మీకు అందరికీ చెప్తానండి, ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన కరువైందేమో. రేపు ఉదయం నుంచి కాదు, ఈరోజు నైట్ నుంచి ఇంటి నుంచి ప్రారంభించా పని. రోజు ప్రార్థన చేయి, ఉదయం ప్రార్థన చేయి, సాయంకాలం ప్రార్థన చేయి, నీ పనులు చేసుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన ప్రతి టైంలో ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ప్రభువా నేను కూడా ఎలా జీవించాలో, ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఎలాగ నీ మాటలు చెప్పి మార్చాలో నాకు ధైర్యమును, శక్తిని, ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేయి. నేను ఇక్కడ కూర్చొని వచ్చి మైకులు పెట్టి ఈ ప్రదేశానికే చెప్పగలను. మీరైతే మీతో వస్తున్న ప్రతి పనికి వచ్చే మనిషికి చెప్పగలరు మీ చేతనైతే. పనికి పోయినప్పుడు మీ దగ్గర కూర్చుంటారు కొంతమంది, ఏ టైం పాస్గా బాధలో నేను చెప్తారు కదా, ఆ టైంలో కటక్కని అందుకోవాలి. అప్పుడు నీ మనసులో దేవుని వాక్యం నువ్వు ప్రార్థనలు ఉంటే కటక్కని చెప్తావు, యేసు ప్రభు దగ్గరికి రా, నీ జీవితం బాగుపడుద్ది. నేను చూడు బాగుపడ్డాను, ఇంతకుముందు తిట్టేదాన్ని ఇప్పుడు తిట్టట్లేదు, ఇప్పుడు ఇంతకుముందు అరిసేవాడిని ఇప్పుడు అరవట్లేదు, ఇంతకుముందు పాపం చేసేదాన్ని ఇప్పుడు చెయ్యటం లేదంటే నీ జీవితం మారితే నువ్వు జీవితం అంటారు. నీ జీవితం మానుకో, నువ్వు ప్రార్థనకు రా, నువ్వు కూడా బాగుపడుతూ ఉంటే ముందు నువ్వు బూతులు మానుకోమ్మ, తర్వాత నన్ను పిలుతూ అంటారు. ఇవన్నీ మానుకోవాలంటే మన వల్ల కాదమ్మా, దేవుని సహాయం కావాలి. అందుకే యేసు ప్రభు వారు తన జీవితం అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే, అంత గొప్పగా కార్యం ఎందుకు చేయగలిగాడంటే, పగులంతా వాక్యం బోధించాడు, రాత్రి అంతా ప్రార్థన చేయించున్నాడు. ఈ విధముగా కాలం గడుపుతున్నాడు. మనం ఎలా గడుపుతున్నాం కాలం? తింటూ తాగుతూ తనలాడుతూ మన జీవితాన్ని బలహీన చేసుకుంటూ మనం కాలం గడుపుతున్నాం. మనకు ఆయనకు ఒకటేనా? కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసే ఒక చిన్న మాట ఏంటంటే, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఓకే, అందరూ కూడా సమయంలో ప్రార్థన చేయండి, అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మీకు ఒక హెచ్చరికగా చెప్తున్నాను. ఈ నెలలో ఇది రేపు శుక్రు, శని, ఆది 3 రోజులు మీలో ఎవరైనా, మీ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా చింతకొండ చర్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారము, శనివారము, ఆదివారం. నేను ప్రార్థన ఈరోజు వెళ్ళి వేరే చోట ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక 3 రోజులు ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నా. ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళ కొరకైనా ప్రార్థన చేయడం జరుగుతుంది. మంచి సువర్తమానం దేవుని సేవకులు అందిస్తారు, ప్రార్థన చేయడం కుదురుతుంది. ఆడికేదో వందల వేల మంది అయితే రారు, మేమున్న వాళ్ళకైతే చేస్తుంటాం. మీరు ఎవరు పాలు పంపులు పొందుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా పోవాలనుకుంటే అది మీరు పొందుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఓకే, కాబట్టి అందరు కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేద్దాం.